నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ జీవితమును కోరుకున్నాడు. నీ కుటుంబాన్ని కోరుకున్నాడు. ఈ పట్టణములో, ఈ గ్రామంలో, ఈ సంఘములో దేవుడు నిన్ను కోరుకున్నాడు. నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు. కానీ నీవు నీ పవిత్రతను పోగొట్టుకున్నావు. నీవు అపవిత్రమైనటువంటి వ్యక్తిగా మారిపోయావు. లేదండి, మేము బాగానే ఉన్నామండి, మేము ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నామండి, ప్రతి బలారాధనలో పాలు పొందుతున్నామండి అనుకుంటావు. కనపడే క్రియ ఇది. అంత మాత్రాన నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని కాదు, పవిత్రంగా ఉన్నావని కాదు. నీ మనస్సు, నీ హృదయము, నీ క్రియలో, నీ తలంపులో, నీ మాటలో, నీ నడతలో, అంతర్లీనమైనటువంటి నీ జీవితం అంతా అపవిత్రమైపోయింది.